Hi friends, welcome to Shravani's Kitchen. Today's recipe is కాకరకాయ కర్రీ. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారనుకో మీరు కర్రీ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఇలా కాకరకాయ ముక్కలన్నిటిని ఇలా రౌండ్గా పీసెస్లా కట్ చేసుకొని వాటర్లో కడిగేసి ఒక ప్యాన్లో వేసేసుకోవాలి. ఇలా రౌండ్ కట్ చేసుకుంటే బాగుంటాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అన్నిటిని రౌండ్ కట్ చేసుకొని కడిగేసుకొని ఒక ప్యాన్లోకి వేసుకోవాలి. ప్యాన్లో వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోండి. పసుపు వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసేసుకోండి. మీ టేస్ట్కి తగ్గంత వేసుకోండి సాల్ట్. మేమైతే కొంచెం ఎక్కువ తింటాం. ఇలా పెరుగు కూడా వేసుకోండి. పెరుగు ఇవన్నీ వేసేసుకొని వాటినన్నిటిని నీట్గా మిక్స్ చేయాలి. ఆ పసుపు అలాగే సాల్ట్ అలాగే ఆ పెరుగు ఆ పీసెస్ అన్నిటికి వచ్చేటట్టు నీట్గా కలుపుకోవాలి వీడియోలో చూసినట్టుగా. ఇలా కలుపుకున్నాక స్టవ్ మీద పెట్టుకోవాలి. అది చూసారా ఇలా అన్ని పీసెస్కి వచ్చేసాయి కదా, అలా చేసేసుకోవాలి. స్టవ్ అలాగే కొన్ని ధనియాలు, ఒక 2 దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు అలాగే వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అవి మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూడా చిన్న చిన్న పీసెస్ వేసుకొని ధనియాలు ఇవి అన్నిటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఎల్లిపాయలు కూడా వేసేసుకోండి. ఎల్లిపాయలు వేసుకున్నాక మీకు టేస్ట్కి తగ్గంత కారం వేసేసుకోవాలి. మేమైతే కారం కొంచెం ఎక్కువ తింటామండి. ఇవన్నిటిని మిక్సీ పట్టేసుకొని అలాగే స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టి అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలి. 3 or 4. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచి హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. మేము జీలకర్ర కూడా అందులోనే మిక్స్ చేసాం, తాలింపు గింజలు అందుకే అన్ని కనబడది. ఇంకా అలాగే బారుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. అలాగే మీరు ఇందాక మిక్సీ పట్టుకున్నారు కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి తాలింపులో. ఇలా అవుతుంది మొత్తం అన్ని తాలింపులో యాడ్ చేసుకున్నాక అది కూడా కాకరకాయలు కూడా యాడ్ చేసుకొని లాస్ట్కి పుదీనా వేసేసుకోవాలి. కాకరకాయలు ఇంకా మీరు మిక్సీ పట్టుకున్నది కూడా వేసేసుకోవాలి ఆ తాలింపులో. కొత్తిమీర వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి.
ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చూసారు కదా, టేస్టీ టేస్టీ కాకరకాయ కూర రెడీ అయిపోయింది. ఇలాగే ఒక బౌల్ వేసేసుకొని వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ కూర వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, అసలు కాకరకాయ పీసెస్ కూడా చేదు ఉండవు, చాలా బాగుంటుంది.